హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇది నా లేట్ మార్నింగ్ డే రొటీన్. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదా స్కిప్ చేసేయండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి గదా! అందులోనూ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. అందుకని జెప్పేసి మేము కొంచెం లేట్‌గానే లేస్తున్నాము. లేచిన తర్వాత మామూలు. లేవటమే లేట్ అనుకుంటే క్లీనింగ్‌కి చాలా టైం పట్టింది. మా ఇంటి చుట్టూతా రోడ్లు తవ్వారు గదా! అది మొత్తం డస్టు ఒకరోజు ఊడవకపోయినా గూడా 10 రోజుల క్రితం ఊడ్చిన ఇల్లులాగా ఉంటదనమాట. అది మొత్తం క్లీన్ జేసి ఇంకా కాఫీలు, టీలు అయిపోయిన తర్వాత ఒక దోసలేద్దామని జెప్పేసి రాగి పిండి కలిపి పక్కన పెట్టాను. ఈరోజు రాగి దోసలేద్దామని జెప్పేసి ఇంకా పిండి ఏమి నానబోయలేదనమాట. దోసల్లోకి పల్లి చట్నీ చేయాలి గదా! అందుకని జెప్పేసి పల్లీలు ఫ్రై జేసి అయి పక్కన పెట్టేసాను. అవి ఆరతాయి. ఈలోపు దోసలేసేద్దామని జెప్పేసి ఇక దోసలేసేస్తున్నాను. ఇవి చాలా టైం పడతాయి. నానబెట్టే పని, కడిగే పని, రుబ్బే పని ఉండదు గానీ, దోసలు మాత్రం చాలా టైం పడతాయి. నిజానికి ఎప్పుడేసినా అవి కొత్తగానే అనిపిస్తాయి ఈ దోసలు. ఈ దోసలేసే కొంది బ్యాటర్‌లో చిక్కదనం ఎక్కువవుతా ఉంటది గదా! వాటర్ కలుపుకొని ఏస్తా ఉంటే బావుంటది. లేకపోతే సరిగ్గా రావు. ఇదయిపోయిన తర్వాత కర్రీ రెడీ జేస్తే అయిపోద్ది. ఇంక అన్నం లేట్‌గా వండుకోవచ్చు తినేటప్పుడు. ఈ సమ్మర్‌కి అన్నం గూడా తినాలనిపించట్లేదు. ఫుడ్ కంటే ముందు వాటర్ ఎళ్ళిపోతున్నాయి. వాటర్ తాగి బతుకుతున్నాం అనిపిస్తుంది సమ్మర్‌లో. సమ్మర్ అంటే గుర్తొచ్చింది. ఇదివరకటి రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా స్కూలుకి హాలిడేస్ ఇవ్వంగాల్నే పిల్లలు వలస బాధితుల్లాగా బ్యాగులు తగిలించుకొని అమ్మమ్మల ఇళ్ళకి ఎళ్ళేవాళ్ళు. లేదా మన ఇంటికి చుట్టాలు రావటం, మనం వేరే వాళ్ళ ఇంటికెళ్ళటం అట్లా ఉండేది. కానీ ఇప్పటి పిల్లలకి అలా గాదు. హాలిడేస్ అనంగాల్నే వెకేషన్స్, టూర్స్ ప్లాన్ జేసుకుంటున్నారు. ఆ ప్లేస్‌కెళ్దాం, ఈ ప్లేస్‌కెళ్దాం అని. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కర్రీ గూడా రెడీ జేసేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి గుడ్డు టమాటా పులుసు. వంటంటే ఇదివరకట్లాగా 2, 3 కూరలేం చెయ్యట్లేదు. ఎందుకంటే మేము పై పోర్షన్‌లో ఉంటాం గదా! సెగ బాగా వస్తుంది. పొయ్యి దగ్గర నుంచొని వంట చేయాలంటే కొంచెం చెమట పట్టి చిరాకుగా ఉంటుంది. అందుకని జెప్పి సింపుల్‌గా వండేస్తున్నాను. ఇక వంట అయిపోయిన తర్వాత రాగి పిండి, జొన్న పిండి అయిపోయింది. అవి తీసుకొచ్చాము. ఇక వాటిని గూడా కడిగి డాబా పైన ఆరబోసాను. ఇంకా ఆరిపోతే మంచిగా పిండి పట్టేసుకోవచ్చు. అయిపోయి గూడా ఒక వారం అవుతుందిలెండి. కాకపోతే నేనే కొంచెం లేట్ చేశాను. ఈ ఒక 5 నిమిషాలకే తడి మొత్తం ఆరిపోయింది. ఉరికినే ఆరిపోయినియి. ఎండ మామూలుగా లేదు. ఎండ బాగా ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళైతే అసలు తట్టుకోలేరు ఈ ఎండకి. పల్లెటూరులో అయితే ఏప చెట్లుంటయి. అందరూ చెట్ల కిందకొచ్చి కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఇప్పటి పిల్లలు హాలిడేస్‌కెళ్ళినా పల్లెటూరులో అంత ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లు గూడా మారిపోయినియి. ఇదివరకటి రోజుల్లో లాగా వేప చెట్లు అయి ఏమి ఉండట్లేదు. ప్రతి ఇంట్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. మా టైంలో అయితే ఇంకా ఎవరొచ్చినా గానీ ఉయ్యాలలేసుకోవటం, వేప చెట్లకి ఉయ్యాలలు ఊగటము, పిల్లలందరూ ఒక చోట ఉండటము, ఆడుకోవటము, అట్లా రకరకాల ఆటలాడేవాళ్ళు. సమ్మర్‌లో సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్, ఫుడ్‌ని ఎంజాయ్ జేసేవాళ్ళు. పెద్దోళ్ళు గూడా ఇవి తినండి, అవి తినండి అని జెప్పేసి చేసి పెట్టేవాళ్ళు. అప్పటి లైఫ్ చాలా బావుంది. మా పిల్లల్ని తలుచుకుంటే, ఇప్పటి జనరేషన్ తలుచుకుంటే చాలా బాధేసిద్ది. జొన్నలు, రాగులు కడిగి ఆరబెట్టిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యి, ఇంక లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఈ జాడీలు కడుగుతున్నాను. ఊరు నుంచి పచ్చడ్లు, కారం పంపించారు. ఇక అవి ఇందులో సర్దటానికి ఇవి కడుగుతున్నాను. వాస్తవానికి ఎప్పుడో పంపించారు. నేనే కొంచెం లేట్ చేశాను సర్దకుండా. ఇవి కడగటం, ఆరబెట్టడం ఒక పనైతే వీటికి కాపలా కాయాల్సొచ్చింది. ఎందుకంటే ఈ పిల్లులు ఎక్కువ తిరుగుతున్నయి. అవి పడేస్తాయేమో అని జెప్పేసి వీటికి కాపలా కూర్చోవాల్సొచ్చింది. అయి ఎప్పుడెళ్తున్నాయో, ఎప్పుడొస్తున్నాయో కూడా తెలియట్లేదు. బయటంతా ఖరాబ్ చేసేస్తన్నాయి. ఇదివరకి సమ్మరొస్తే ఎక్కడ చూసినా ఇదే హడావుడుండేది. సమ్మర్‌లోనే కదా కారాలు, పచ్చళ్ళు పట్టిచ్చేది. ఇక ఎవరింట్లో చూసినా ఇదే హడావుడి. కారాల కోసం, పచ్చళ్ళ కోసం మిరగాయలు బస్తాలేసి తొడియాలు తీయటము, ఆరబెట్టటము, మరల బట్టిచ్చటము. అది చాలా ప్రాసెస్సు. అయినా కూడా వాళ్ళు చాలా ఈజీగా చేసేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేసుకుంటున్నారు. కడిగి ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేస్తున్నాను. షాంపూ కోసమని మందారాకు, కలబంద ఇవన్నీ మిక్స్ చేస్తుంటే చింది పడిపోయింది. ఇక అవి కడిగిన తర్వాత కడుగుదాంలే, క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇక అలా వదిలేసాను. ఇంక అవి అయిపోయిన తర్వాత ఇది కూడా క్లీన్ చేసేసాను. ఇది త్వరగా క్లీన్ చేసినట్టయితే పోయేది. షాంపూ చేసే పనిలో పడి నేను తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి వదిలేసాను. ఇదేమో అంటుకుపోయి కొంచెం టైం పట్టింది. అది క్లీన్ చేసిన తర్వాత ఈ కూరగాయల సంచులు కూడా క్లీన్ చేశాను. అవి క్లీన్ చేసి చాలా రోజులవుతుంది. ఒక 15 రోజులు, 20 రోజులవుతుంది. ఇది మొత్తం క్లీన్ చేసేలోపు ఆ జాడీలు కూడా ఆరిపోయినియి. ఇంకా అవి తీసుకొచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చిన పచ్చళ్ళు గూడా ఇందులో సర్దేశాను. ఇది పండుమిరగాయ పచ్చడి. ఇది ఎన్నాళ్ళైనా నిలవ ఉంటది. పాడవదు. వేరే పచ్చళ్ళైతే కొంచెం తడి తగిలినా లేదా మూత సరిగ్గా లేకపోయినా ఊరికే పాడైపోయి బూజొచ్చేస్తాయి. ఇది అలా గాదు. ఇది ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. మూత ఓపెన్ చేయగానే మంచి గుమగుమ వాసనొస్తుంది. ఇందులోకి సర్దేస్తే ఒక పనైపోద్ది. అలాగే దీని తర్వాత టమాటా పచ్చడి గూడా ఉంది. టమాటా పచ్చడి గూడా సర్దేయాలి.
వాస్తవానికి ఇంత పచ్చడి మాకు ఎక్కువే. ఇది ఒకటి, టమాటా పచ్చడి ఒకటి, మళ్ళీ మామిడికాయ పచ్చడి గూడా పంపిస్తారు. నేను తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం కొంచెంగా బాక్సుల్లో పెట్టి ఇచ్చేస్తాను. ఇంత పచ్చడి మాకెక్కువ. దీన్ని సీసాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇంత ఎక్కువ పచ్చడి సీసాల్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టే అంత ప్లేస్ లేదనమాట. అందుకని జెప్పేసి ఇక జాడీలోనే పెట్టేస్తున్నాను. లాస్ట్ ఇయర్ పచ్చడి ఇంకొంచెం ఉంది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టాను బాటిల్‌లో పెట్టి. ఇది టమాటా పచ్చడి. ఇది గూడా సర్దేసి ఇవి కడిగేయటమే. పచ్చళ్ళు మంచి స్మెల్లొస్తున్నాయి. ఇది పైన వేడి వేడి రైస్‌లో నెయ్యేసుకొని తింటే చాలా టేస్ట్‌గుంటది. ఇది కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు పెట్టుకొని తినాలి. ఇది టమాటా పచ్చడి. ఇక అయిపోయింది. ఇక 2 సర్దేసి వీటిపైన క్లాతులతో కట్టేసి ఓ పక్కన పెట్టేసుకోవటమే. ఇంతకుముందు ఇలా క్లాతులు కట్టి వరుసనే జాడీలు పెట్టేవాళ్ళనమాట. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి, పండుమిరకాయ పచ్చడి ఇట్లా. ఇప్పుడలా లేదు. కొంచెం కొంచెంగా పెట్టుకుంటున్నారు. అది గూడా సీసాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికి చాలు అని జెప్పేసి వదిలేస్తే తప్ప ఇంట్లో పని ఎంత చేసినా తరగదనమాట. ఏదో ఒక పని ఉంటానే ఉంటది. ఇక ఇవి సర్దేశాను. నేను మా పిల్లల కోసం అని జెప్పేసి ఒక 3 సంవత్సరాల నుంచి ఇంట్లోనే హెర్బల్ షాంపూ తయారు చేస్తున్నాను. అంతకుముందయితే కుంకుడుకాయలు, శీకాకాయలు ఇట్లా షాంపూకి సంబంధించినయన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టేదాన్ని. అయితే అవి వాళ్ళకి తలకు పెట్టుకోవడానికి టైం పడుతుంది. లేట్ అయిపోతుంది. కుదరట్లేదని జెప్పేసి అందులో కొంచెం కొద్దిగా షాంపూ వేసి కలిపి తయారు చేస్తున్నాను. నేను ఇంట్లో వరకే చేసుకుంటాను. కానీ తెలిసిన వాళ్ళకి కావాలని అడిగారు. వాళ్ళు మాకు కూడా చేసివ్వు అని జెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఒక 4 లీటర్స్ షాంపూ తయారు చేశాను. ఇక ఆ గిన్నెలు, ఈ డబ్బాలు మొత్తం కడిగేయాలి. ఈ వీడియో మీకంత యూజ్‌ఫుల్ కాకపోవచ్చు. ఇది ప్రతి ఇంట్లో చేసేదే. కాకపోతే నేనెలా చేస్తున్నాననేది మీకు వీడియో రూపంలో చూయించడానికే చేశాను. అందరూ ఒకేలా చేయరు. ప్రతి ఇంట్లో ఒకేలా ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ కడిగేయటమే. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.